హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో పల్లీలతో ఒక మంచి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తిన్నారంటే అద్రిపోవాల్సిందే. రైస్లోనే కాదండి, ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ ఒక్కటే కాదు, ఈరోజు నేను మీకోసం ఒక 2 మంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇవి నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. వీటి ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు చట్నీ ప్రిపేర్ చేస్తూ వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ముందుగా అయితే చట్నీ కోసం టొమాటోలను అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా క్లాత్తో తుడిచేసి పెట్టేసుకోండి, తడి లేకుండా. ఇలా టొమాటోల్ని నేను ఒక 6 కాయల దాకా తీసుకున్నాను. కాస్త మీడియం సైజ్ టొమాటోల్ని. మరీ చిన్న సైజు అయితే ఓ 10 కాయల దాకా తీసుకోండి, సరిపోతాయి. ఇలా 6-7 కాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి తుడిచిపెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటి పైన ఉన్న మొనల్ని తీసేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇండస్ వ్యాలీలో నేను ఒక 2 వంట పాత్రలని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అవి వచ్చేసాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ వచ్చేసి, ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. నాన్ స్టిక్ కుక్వేర్లో వండటం హెల్త్కి అంత మంచిది కాదు. హార్మ్ఫుల్ కెమికల్స్ ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటే కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలను తీసుకున్నాను. ఇండియాస్ నెంబర్ 1 హెల్దీ కుక్వేర్ అయిన ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. ఇండస్ వ్యాలీ అనేది చాలా ట్రస్టెడ్ పేజ్. ఒక్కసారి ఇందులో కనుక మీరు ఏది పర్చేస్ చేసినా సరే చాలా సాటిస్ఫై అవుతారు. చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి. అండ్ చూడండి ఎంత మందంగా వచ్చిందో. నార్మల్గా బయట దొరికే స్టెయిన్లెస్ స్టీల్ అయితే మీకు ఎంత కాదన్నా సరే ఏదైనా కర్రీ ప్రిపేర్ చేస్తుంటే అడుగంటుతూ ఉంటాయి. కానీ ఇందులో కనుక ఒక్కసారి వంట చేసి చూడండి, అస్సలు అడుగంటవు. చాలా త్వరగా హీట్ అవుతుంది పాత్ర. ఫుడ్ మనకి ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. అండ్ గ్యాస్ ఖర్చు కూడా కాస్త తగ్గుతుంది. వీటిని మీరు కూడా తీసుకోవాలంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో 40% డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. వెంటనే పర్చేస్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇంకా మన ఛానల్ మీద స్క్రీన్ మీద రన్ అవుతున్న కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేశారంటే అశ్విని 123 అనే కూపన్ కోడ్, మీకు ఇంకో 12% కూడా అదనంగా డిస్కౌంట్ వస్తుంది. ఈ 40% డిస్కౌంట్ వాళ్ళు ఇచ్చేది కాకుండా ఈ కూపన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తే 12%, మొత్తం 52% డిస్కౌంట్తో ఇవి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి. వెంటనే పర్చేస్ చేయండి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో బ్లూ కలర్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చట్నీ రెసిపీలోకి వచ్చేస్తే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 గుప్పెళ్ళు దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కారంగా ఉన్నాయి, సో నేను అందుకోసం కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు కారం తక్కువ ఉన్నవైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా మీ కారానికి తగ్గట్లుగా ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇక నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక చిన్న కప్తో 1 కప్పు పల్లీలు కూడా వేసుకొని ఓ 1/2 స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మరో కడాయి తీసుకొని ఇందులో ఓ 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు టొమాటోల మీద మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోల్లోని వాటర్ బయటకు వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ చింతపండు పసుపు కూడా టొమాటోల్లో ఒకసారి కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా ముందుగానే చింతపండు వేసుకున్నారంటే కొంచెం చింతపండు సాఫ్ట్గా అవుతుంది టొమాటోలోని వాటర్ వల్ల. మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా టొమాటోల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి కాస్త డ్రైగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకొని ఈ వాటర్ అంతా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇవి కూడా పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నవి ఇంకా టొమాటో ముక్కలు అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకుందాము. రోలు ఉండి రోట్లో కనుక రుబ్బుకున్నారంటే ఇంకా బాగుంటుంది ఈ పచ్చడి. ముందుగా అయితే మిక్సీ జార్లో పల్లీలు ఇంకా మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తున్నాను.
ఫ్రై చేసుకున్నవన్నింటినీ వేసుకొని తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా కాస్త బరగ్గా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు, అల్లం ముక్కలు వేశాను. ఒక 2 ఇంచుల అల్లం, ఒక వెల్లుల్లిపాయని తీసుకొని పొట్టుతోనే వేసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించుకున్న టొమాటోలు, చింతపండు కూడా వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోండి. ఈ టొమాటోల్లో ఉన్న తేమే సరిపోతుంది, పచ్చడి మొత్తం గ్రైండ్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. వాటర్ కనుక వేసారంటే చట్నీ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చూసారు కదా, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని పోపు పెట్టేసుకున్నారంటే టొమాటో పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో, చపాతీ, ఇడ్లీ, దోశ లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 4 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఇలా కాస్త ఫ్రై అయిపోయి చిటపటలాడిన తర్వాత ఇందులోనే దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను. అండ్ ఇంగువ కూడా వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ దాకా. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ వెల్లుల్లి రేఖలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. నేను కరివేపాకు వేయటం మర్చిపోయాను. కరివేపాకు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలపకుండా పచ్చడిని పైనుంచి డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని వేసుకొని పోపులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. నేను ముందుగా కరివేపాకు వేయటం మర్చిపోయా అని చెప్పా కదా, ఇప్పుడు మరలా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకున్నాను. ఇలా కలుపుకునేప్పుడు మీరు ఇక స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవచ్చు. ఈ చట్నీ మొత్తం బాగా పోపులో కలిసిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు వారం 10 రోజులైనా సరే పచ్చడి ఎక్కడికి పోదు, నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. ఉల్లిపాయలు వేసాం కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండదేమో అనుకోకండి. ఉల్లిపాయలు వేసినా సరే నిల్వ ఉంటుంది. మనకి చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.